ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి నివాసంలో చోరీ చేసిన వారైతే దొరికారన్నమాట. కాపలాదారు సహా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న బెంగాల్ పోలీసులు. అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసంలో చోరీ జరిగింది. నిందితులను పశ్చిమ బెంగాల్లో అదుపులోకి అయితే తీసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో బట్టి విక్రమార్క వ్యక్తిగత నివాసం అయితే ఉంది. ప్రస్తుతం అధికారిక నివాసం రాజ్భవన్లో ఆయన అయితే ఉంటున్నారనమాట. ఈ నెల 21 నుంచి అమెరికా పర్యటనలో ఉన్నారు. సొంత ఇంటి వద్ద బీహార్లోని ఇక్కడ మధు బనికి చెందిన రోషన్ మండల్ అనే వ్యక్తి కాపలాదారుగా ఉన్నారు. గురువారం బట్టి ఇక్కడ పిఎస్ఓ భాస్కర శర్మ అతన్ని అయితే సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. ఇంటికి వెళ్ళి చూడగా కనిపించలేదన్నమాట. ప్రధాన తలుపు తాళం పగలగొట్టి లోపల ఉన్న స్టీల్ అల్మారాలు అయితే పగలగొట్టి 80,000 నగదు వెండి సామాగ్రి ఎత్తుకెళ్ళినట్టు గుర్తించారు. అయితే భాస్కర శర్మ బంజారాహిల్స్ పోలీసు ఫిర్యాదు చేశారు. ఇక్కడ స్నేహితుడితో కలిసి దొంగతనం. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే పోలీసులకు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భువనేశ్వర్ హౌడా జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో దిగిన ప్రయాణికుల్లో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తారసపడ్డారు. వారిని సోదా చేయగా 1.50 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం బిస్కెట్లు, పెద్ద మొత్తంలో ఆభరణాలు, వెండి పాత్రలు, విదేశీ కరెన్సీ లభించాయి. నిందితుల్లో ఒకరిని రోషన్ మండల్గా గుర్తించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన తన స్నేహితుడు ఉదయ్ కుమార్ను రోషన్ హైదరాబాద్ రప్పించాడని, ఇద్దరూ కలిసి చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న దానికి పట్టుబడిన సొత్తుకు మధ్య తేడా అయితే ఉంది. నిందితులు ఇవన్నీ బట్టి ఇంట్లోనే తిరస్కరించారా, మరో చోట చోరీ చేసి అన్నింటితో కలిసి పారిపోయారా అనేది అయితే తెలియరావాల్సింది. సో ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి ఇంట్లోనే కన్నం వేశారన్నమాట. అందుకే ఇంత ఫాస్ట్గా అయితే పట్టుకోగలిగారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.